ఇది మేమైతే చిక్కుడుగాయ అంటాం. హిందీలో ఏమంటారు దీన్ని, ఇంగ్లీష్లో ఏమంటారు, తెలంగాణ వాళ్ళైతే గోకరకాయ అంటారంట దీన్ని. ఇదైతే సన్నగా కట్ చేసుకొని మేము నైట్ కట్ చేయంలే, మార్నింగ్కి కట్ చేసి దీన్ని వాటర్లో కడిగి ఉడకబెట్టాలి కొద్దిసేపు. కొబ్బరి పొయ్యను ఉడికేటప్పుడు కూడా వేసాను పసుపు, ఇప్పుడు వేసాను పసుపు ఉప్పు. ఉడకబెట్టకపోతే అది బాగోదండి, ఇది పుల్లలుగా ఉంటుంది తినేటప్పుడు. కర్రీకి అయితే సూపర్ ఉంటుంది. అందుకోసం ఇట్లా ఫ్రై చేయాలనుకో, కొంచెం సేపు ఉడకబెట్టే ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది. డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటే బాగోదు. ఇప్పుడు కొబ్బరి కారం వేసుకుందాం. ఇదిగో కొబ్బరి కారం తగినంత, కారం వేసి